దేవుని అతి పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు ఓ ఫోటోడి వాక్య ధ్యానంలోనికి మీరందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ వాక్య ధ్యానంలో వింటున్న మీ అందరికీ మన ప్రభు యేసుక్రీస్తు నామములో లైఫ్ చర్చ్ వైజాగ్ నుంచి మీకు శుభములు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు నిర్గమకాండం 14వ అధ్యాయం 14వ వచనం చదువుకుందాం. యెహోవా మీ పక్షమున యుద్ధము చేయను. యెహోవా మీ పక్షమున యుద్ధం చేయను. ఇది గొప్ప వాగ్దానం కదూ. మనకు ఎదురవుతున్న ఏ సమస్య అయితే ఎదుర్కొంటున్నామో వాటన్నిటినీ మన తరపున యుద్ధం చేసే దేవుడు మన దేవుడు. కొన్నిసార్లు సమస్యలు ఎలా ఉంటాయంటే ఒక శత్రువులాగా నిలబడతా ఉంటుంటాయి. కాబట్టి ఆ సమస్యలు ఎదురవుతున్నప్పుడు వాటిని ప్రభు సన్నిధిలో అప్పగించినట్లయితే మన తరపున దేవుడు యుద్ధం చేస్తాడు. ఈ విషయాన్ని మీరు గ్రహించవలసిందిగా ప్రభు పేరిట మీకు మనవి చేస్తున్నాను. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దాసత్వం నుంచి విడిపించబడి పాలు తేనెలు ప్రపంచ దేశానికి వెళ్తున్న మార్గాల్లో మొట్టమొదటిగా ఎర్ర సముద్రం ఎదురైంది. ఎర్ర సముద్రం ఎదురైనప్పుడు దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేస్తాడు దేవుడు. అంత మాత్రమే కాదు, కానీ ఎన్నో వారి పక్షంగా ఎన్నో యుద్ధాలు చేస్తాడు దేవుడు. ఇరుకు గోడలను పడగొట్టిన విషయంలో, అలాగే హాయి పట్టణంలో జీవించిన విషయంలో ఇలాంటి గొప్ప గొప్ప కార్యాలు చేస్తాడు దేవుడు. మన జీవితంలో కూడా ఏ సమస్యలు అయితే ఎదుర్కొంటున్నామో వాటన్నిటి నుంచి విడిపించే దేవుడు మన దేవుడు. ఒక సంఘటన గుర్తుకొస్తూ ఉంది. గిద్యోను 300 సైన్యంతో 135,000 మంది సైన్యాన్ని దేవుడు ఎదుర్కొన్నాడు. దేవుని మీద ఆధారపడి దేవుని సన్నిధిలో పరిపూర్ణంగా అప్పగించుకుని గిద్యోను యుద్ధం చేసినట్లుగా దేవుని వాక్యాలు మనం చూస్తున్నాం. దేవుడు గిద్యోను పక్షంగా, ఇశ్రాయేలు పక్షంగా దేవుడు మిద్యానీయులతో యుద్ధం చేశాడు. మిద్యానీయుల సైన్యం 135,000 మంది సైన్యం. కేవలం 300 మంది సైన్యంతో దేవుడు గొప్ప జయమిచ్చాడు. వీరికున్న ఆయుధాలు అంటే తెలుసా? 1 దివిటీలు, 2 బోరలు, 3 కొండలు. వీటిని ఉపయోగించుకొని మిద్యానీయులతో యుద్ధం చేస్తున్నప్పుడు దేవుడు గొప్ప జయమిచ్చినట్లుగా దేవుని వాక్యం చూస్తున్నాం. దేవుడే వారి పక్షంగా యుద్ధం జరిగించి మిద్యానీయులు ఒకరినొకరు చంపుకుంటూ నశించిపోయినట్లుగా దేవుని వాక్యాలను చూస్తున్నాం. తద్వారా ఇశ్రాయేలు ప్రజలకి దేవుడు గొప్ప జయమిచ్చినట్లుగా దేవుని వాక్యాలను చూస్తూ ఉన్నాం. దేవుడు అద్భుతంగా గిద్యోన్ని, ఆ సైన్యాన్ని వాడుకున్నాడు. ఈ వాక్యం ఉంటుంది మీ జీవితంలో. మీ ఏ సమస్యలు ఎదుర్కొంటున్నారు? అది ఏ సమస్యను కావచ్చు, కానీ దేవునికి అసాధ్యమైంది ఏమీ లేదు. దేవుని సన్నిధిలో పరిపూర్ణంగా సమస్యను అప్పగించినట్లయితే మీ పక్షంగా దేవుడు యుద్ధం చేసి ఆ సమస్య నుంచి విడిపించడం మాత్రమే కాదు, కానీ వాటి మీద జయమిచ్చి మీ జీవితంలో గొప్ప కార్యాలు చేయడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. ఇదైనా చాలా సమస్యలు ఎదుర్కొంటున్నాం. వ్యక్తిగతంగా అయితేనేమి, కుటుంబంగా అయితేనేమి, ఆర్థిక విషయాలు అయితేనేమి, కుటుంబ సంబంధాల విషయాలు అయితేనేమి, చాలా సమస్యలు ఎదుర్కొంటున్నాం. ఆ సమస్యను సమస్యగా కాకుండా సమస్యను విడిపించే ప్రభు వైపు చూస్తూ ఆ సమస్యను దేవునికి అప్పగించినట్లయితే మీ తరపున దేవుడు కార్యం చేయడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. కాబట్టి ప్రభు సన్నిధిలో పరిపూర్ణంగా దేవునికి అప్పగిద్దాం. మన జీవితాన్ని పరిపూర్ణంగా దేవుని మీద ఆనుకుంటూ, దేవుని మీద ఆధారపడుతూ దేవుడు మన పక్షంగా కార్యం చేసేటట్లుగా దేవుని సన్నిధిలో మనకు అప్పగించుకుందాం. అటు కృప పరిశుద్ధాత్మ దేవుడు మీకు అనుగ్రహించి నడిపించును గాక. ప్రార్థన చేసుకుందాం. బ్రహ్మస్వరూపుడ, మహాకృపగల మా తండ్రి, యుద్ధం మీది కాదు యెహోవాదైనట్లుగా ప్రభువా, మా యుద్ధాలు మేము జరిగిస్తున్నప్పుడు ప్రభువా చాలాసార్లు కొనుగుదలకు, నిరాశ, నిస్పృహకు, గలిబిలికి మా హృదయాలు చోటు చేసుకుంటున్నాయి ప్రభువా. కానీ నాయనా, మా తరపున మీరు యుద్ధం చేసే దేవుడు అని ఇదేనా వాగ్దానం చేసే ప్రభువా. మా యుద్ధాలు మీరు జరిగించే దేవుడు ప్రభువా.
కనుక మేము ఏమాత్రం కూడా అధైర్యపడకుండా, భయపడకుండా, కృంగుదలకు గురి కాకుండా మీకు అప్పగించుకుంటూ ఆ సమస్య నుంచి విడిపించడం మాత్రమే కాదు కానీ వాటిపై జయమేమనస్తుందిగా ప్రార్థిస్తున్నాం ప్రభా. గిద్యోను మీ సన్నిధిలో ప్రార్థన చేసి ఆ సమస్యను మీకు అప్పగించినప్పుడు ప్రభా, వారి తరపున మీరు యుద్ధం చేసి గొప్ప జయమించినట్లుగా మీ వాక్యాలను మేము చూస్తున్నాం ప్రభా. ఇదిగో ప్రభా, మాతో నీవు ఉంటే ప్రభా మా జీవితంలో జయమే ప్రభా. అటు కృప మా పిల్లలందరికీ అనుగ్రహించి ప్రభా ఆ సమస్య నుంచి విడిపించడం మాత్రమే కాదు కానీ వారి జీవితంలో గొప్ప నెమ్మదిని అనుగ్రహించి మీరు మహిమ పొందమని మా ప్రభువును మా రక్షకుడినైనా యేసు నామములో ప్రార్థించి పెడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడు మీ తరపున యుద్ధం చేసి మీ జీవితంలో గొప్ప జయమిచ్చి మీ జీవితంలో గొప్ప సమాధానాన్ని, సంతోషాన్ని నింపడంలో పరిశుద్ధాత్మ దేవుడు మీకు సహాయం చేసి నడిపించును గాక. గాడ్ బ్లెస్ యూ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే. గాడ్ బ్లెస్ యూ.